హలో, రేపు వచ్చేసి నేను జొన్న పులిగం చేద్దామని జొన్నలు అయితే నైటే నానబెట్టుకుంటున్నాను. ఇవి ఒక 2-3 టైమ్స్ వాష్ చేసుకొని వాటర్లో వేసి నానబెట్టుకుంటున్నా. ఇవి నేను నైట్ నానబెట్టుకున్నాను కదా, ఇప్పుడు నేను కుక్కర్కి వేసి ఉడకబెట్టుకుంటాను. ఇది వచ్చేసి ఇవి జస్ట్ ఊకే కడిగి పెట్టుకున్నాను. ఇవేం నానబెట్టుకునే అవసరం లేదనమాట. ఇవి పెసుళ్ళు అనమాట. ఇవి ఏమి నానబెట్టుకునే అవసరం లేదు, జస్ట్ వాష్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు నేను ఈ గ్లాస్తో 1 కప్పు తీసుకున్నాను అనమాట. దీనికి 4 గ్లాసులు అయితే సరిపోతుంది. ఎందుకంటే మళ్ళీ పెసరపప్పు పెసులు తీసుకున్నాం కాబట్టి దీనికి 1 గ్లాస్ యాడ్ చేసుకున్నాను. మొత్తం వచ్చేసి 5 గ్లాసులు నీళ్ళు అయితే తీసుకున్నాను. వీటికి రెండింటికి కలిపి జొన్నలకు పెసర బాళ్ళకు అనమాట. ఇప్పుడు నేను ఇవి కుక్కర్కి వేస్తున్నాను. ఆల్రెడీ వాటర్ కొలిచి పెట్టుకున్నాను దీంట్లో కుక్కర్లో. ఇప్పుడు పెసుళ్ళు కూడా యాడ్ చేస్తున్నాను. నేను వచ్చేసి జొన్నలు 1 గ్లాస్ తీసుకున్నాను కాబట్టి వాటర్ 4 గ్లాసులు యాడ్ చేశాను. పెసుళ్ళు కొంచెం సగం గ్లాస్కి తీసుకున్నాను కాబట్టి ఇంకో గ్లాస్ వాటర్ యాడ్ చేసుకున్నాను. మొత్తం వచ్చేసి 5 గ్లాసెస్ వాటర్ యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు మనం తగినంత సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ లైట్గా పసుపు అన్నమాట. సాల్ట్ వేసుకున్నా. ఇప్పుడు కొంచెం పసుపు, నేను కిచిడీ టైప్లో చేస్తున్నా కాబట్టి దీంట్లోనే ఇంకా చట్నీ ఏం చేయకుండా దీంట్లోనే పచ్చిమిర్చి యాడ్ చేస్తున్నాను. ఇది బాగా 7-8 విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకోవాలి సిమ్లో పెట్టుకొని. ఇవి వచ్చేసి మనము విజిల్స్ వచ్చినాక జొన్న పులిగానికి తీస్తాం కదా, అప్పుడు కొద్దిసేపు ఉడకబెట్టుకుంటాం కదా, మళ్ళీ వచ్చిన తర్వాత అప్పుడు మనం ఇది యాడ్ చేయాలా. ఆనియను, ధనియాలు, మిరియాలు ఈ మూడింటిని బాగా కచ్చాపెసాగా దంచుకొని లేదా మిక్సీ అయినా పట్టుకోవచ్చు. ఇది యాడ్ చేసుకోవాలా మనము. నేను వచ్చేసి ఇప్పుడు 10 విజిల్స్ రానిచ్చుకున్నాను. ఇలా ఉడికింది. ఇప్పుడు కొంచెం ఇంకా వాటర్ ఉన్నాయి కాబట్టి ఈ వాటర్ అల్లా పోయేదాకా ఉడికించుకోవాలి మనము. ఆల్రెడీ నేను చెప్పే కదా, అది పేస్ట్ చేసి పెట్టుకున్నాను. ధనియాలు, ఉల్లిగడ్డ, బ్లాక్ పెప్పరు ఈ మూడింటిని మిక్సీ పట్టుకున్నాను. ఇప్పుడు దీంట్లో యాడ్ చేసి ఇంకా ఈ వాటర్ అల్లా పోయి గట్టిగా అయ్యేదాకా మనము ఉడికించుకోవాలి. జొన్న పులిగం రెడీ అయిపోయింది.